ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడే స్నేహితుడు. ఇప్పుడు లోకేష్ స్నేహితుడు రాజేష్ ఆ విధంగా కష్టాల్లో ఉన్న రోజున తోడున్నాడు. లోకేష్కి క్లాస్మేట్, అదే సందర్భంలో తనతో పాటుగా గ్రో అయ్యాడంటే తన జీవితం అంతే, నార్మల్ జీవితమే గడుపుతున్నాడు. అనేక మంది అనేక రకాల ఇది ప్రొజెక్ట్ చేశారు. అతను లోకేష్కి కట్టలు తీసుకెళ్తాడు, లేకపోతే సూట్ కేసులు తీసుకెళ్తాడు. కానీ అతని లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళకి తెలుసు, అతనేమి అపర కోటీశ్వర అవతారం ఎత్తలేదు, తన జీవితాన్ని తను సాగిస్తున్నాడు. లోకేష్కి బాధ్యతగా పనిచేసి పెట్టేటటువంటి వ్యక్తి. తనని రాజ్యసభకి తీసుకెళ్ళాలి అన్నటువంటిది లోకేష్ ప్రయత్నం. ఇప్పుడు 2 రాజ్యసభ సీట్లు ఉంటాయి. ఒకటి సానా సతీష్కి కంటిన్యూ చేయటం, ఆయన కూడా లోకేష్కి బాగా క్లోజ్ కావడం. రెండవది రాజేష్కి ఇప్పుడు రాజ్యసభ ఇస్తారా లేదా అంటే ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే ఈలోపు అటు గల్లా జయదేవు దగ్గర నుంచి భాష్యం రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు ఆ సీటు కోసం. ఇలాంటి దశలో పోటీ ఉన్నటువంటి సందర్భంలో రాజేష్ని తీసుకొచ్చి ఇప్పుడు పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు, కీలకమైన పదవే అప్పచెప్పారు. ఇప్పుడు ఎలా అయితే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి సీఎం చేయటం, రాజేష్కి ఇప్పుడు ఆ పదవి ఇచ్చి, అంటే ఇంతవరకు అధికారిక పదవి లేదు, అటు ఏ సలహాదారు పదవులు తీసుకోలేదు, లేకపోతే ఇటు పార్టీ తరపున ఉన్నటువంటి కీలక పదవులు ఏది తీసుకోలేదు. కానీ లోకేష్కి ఎట్లా పనిచేస్తున్నాడు కొంతమంది వెనకుండి కామెంట్లు చేస్తుంటారు, అట్లట్లాగా ఆయన్ని వాడతారు అన్నటువంటి. కాబట్టి ఇప్పుడు ఒక అధికారికమైన పదవి ఇవ్వడం ద్వారా లోకేష్ ఆయనకు గౌరవం ఇచ్చారు. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో రాజ్యసభ కూడా ఇచ్చి గౌరవిస్తారా, ఈ పదవి దానికి ఆలంబన ఏంటన్నది తేలాల్సి ఉంది.